Hi, hello, namaste friends. Welcome to this video. So, what is BTech? BTech అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది టోటల్ 4 years కోర్స్ అనమాట. సో ఫస్ట్ ఇయర్లో మీకు ఏం చెప్తారంటే ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఏదైనా కానీ ఫస్ట్ ఇయర్ ఈజ్ కంప్లీట్లీ యువర్ బేసిక్స్. మీరు కనుక ఇంటర్లో పర్ఫెక్ట్ ది బెస్ట్ అని చెప్పి అనుకుంటే సో ఈ ఫస్ట్ ఇయర్ మీకు ఆరామ్సే వెళ్ళిపోతుంది. సో బేసిక్స్ కంప్లీట్లీ బేసిక్స్. మీరు సెకండ్ ఇయర్ బాగా రావాలి, వస్తే ఈ బేసిక్స్ ఈ ఫస్ట్ ఇయర్ అలా వెళ్ళిపోతుంది. అండ్ కామన్ సబ్జెక్ట్స్ ఏ బ్రాంచ్ అవని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, కెమికల్ ఏ బ్రాంచ్ అయినా కంప్లీట్గా మీకు కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అది మీకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాలేజ్. మీరు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ డిపెండ్ అవుతుందన్నమాట. మీకు ఫస్ట్ సెమ్లో అవ్వచ్చు, సెకండ్ సెమ్లో అవ్వచ్చు, ఏదైనా కానీ ఖచ్చితంగా ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి మీకు కామన్ సబ్జెక్ట్స్ ఏంటో చెప్తాను ఏమేమి ఉంటాయో. సో సిఎస్సి వాళ్ళకి ఇప్పుడు ఫిజిక్స్ వచ్చిందనుకోండి, ఈ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ వీళ్ళకి మళ్ళీ ఫిజిక్స్ వస్తుంది. అంటే ఇలా వస్తుంది అని చెప్పను, కానీ కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఏ బ్రాంచ్కి వస్తే తెలియదు ఫస్ట్ సెమ్లో, సెకండ్ సెమ్లో ఎటువంటి బ్రాంచెస్కి వస్తే తెలియదు. బట్ కామన్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ అందరూ ఒకటే చదువుతారు. ఓన్లీ వాళ్ళ బ్రాంచ్కి రిలేటెడ్గా 1 to 2 సబ్జెక్ట్స్ పర్ సెమ్ అంతే. సిఎస్సి వాళ్ళు అనుకోండి ఫస్ట్ బేసిక్గా సి లాంగ్వేజ్ చదువుతారు, అండ్ దెన్ పైథాన్ అవ్వచ్చు, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ అని ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ అవ్వచ్చు, అండ్ అవన్నీ బేసిక్స్ అనమాట. ఇవి వాళ్ళకి కోర్కి రిలేటెడ్ అయ్యే బేసిక్స్. ఇవి ఫస్ట్ సెమ్లో రావచ్చు, సెకండ్ సెమ్లో రావచ్చు, ఏదైనా కానీ. అండ్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్ ఏదైనా కానీ వాళ్ళకి కోర్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ బేసిక్గా ఒక ఫస్ట్ సెమ్లో రావచ్చు, సెకండ్ సెమ్లో రావచ్చు, ఇలా కానీ వస్తాయి. అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్లీ కోర్ సబ్జెక్ట్స్ అనమాట. మీ యొక్క బ్రాంచ్కి రిలేటెడ్ ఏ బ్రాంచ్ అయితే మీరు ఆ బ్రాంచ్కి రిలేటెడ్గా మీకు కోర్ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఇవన్నీ చెప్తాను, ఇవన్నీ ఏంటో. అండ్ ఫోర్త్ ఇయర్ ఇంకా మీకు కంప్లీట్లీ ఇంటర్న్షిప్స్. ఒకవేళ మీ అక్కలో అన్నయ్యలో ఎవరో ఒకరు చదువుతుంటే మీకు అర్థమవుతుంది, వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, బోల్డని చేస్తారు, చేయాలి కూడా. సో మీరు చూస్తారు కదా సినిమాస్ లైక్ మ్యాడ్. సో ఖచ్చితంగా వాళ్ళు ఏ సినిమా అయినా కానీ ఫస్ట్ ఇయర్ చూపిస్తారు, డైరెక్ట్లీ ఫోర్త్ ఇయర్ చూపిస్తారు. ఎందుకని అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మీ సబ్జెక్ట్స్, ల్యాబ్లు, ఇంటర్నల్ని, ఎక్స్టర్నల్ అని చెప్పి ఓన్లీ నాలెడ్జ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ తప్ప ఇక్కడ ఫన్ అంటూ ఏమి ఉండదు, అంతే మీరు క్రియేట్ చేసుకుంటే తప్ప. సో ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇట్ ఈస్ కంప్లీట్లీ బేసిక్స్, అలా అయిపోతుంది అంతే. అండ్ ఫోర్త్ ఇయర్ మీరు కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, ఇంటర్న్షిప్స్ అంటారు, ప్రాజెక్ట్స్ అంటారు, చాలా చేసుకుంటారు. ప్లస్ ఇక్కడ మనకి గేట్ వస్తుందండి. గేట్ అనేది ఒక ఎగ్జామ్. ఇప్పుడు మీ బీటెక్ అయిన తర్వాత ఎంటెక్కి వెళ్తానికి మీకు గేట్ అనేది ఒక ఎగ్జామ్. ఎలాగా అంటే ఇప్పుడు మీరు బీటెక్ వెళ్ళాలనుకోండి, మనం స్టేట్ ఎగ్జామ్స్ రాస్తాము, లైక్ ఈఏపీ సెట్. అండ్ కాలేజెస్, ఏ కాలేజ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ విట్ అనుకోండి, విట్ ఏపీ ఎగ్జామ్ అనేది పెడతారు. అలానే మీకు కేఎల్ యూనివర్సిటీ అవ్వచ్చు, వాళ్ళ యొక్క యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతారు. బట్ కామన్గా అయితే స్టేట్ వైజ్ వచ్చేది ఎంసెట్ మన ఆంధ్రప్రదేశ్కి. సో బీటెక్ ఎంట్రన్స్ అవ్వాలంటే మనం ఇవి రాస్తాం. ఒకవేళ సెంట్రల్ లెవెల్లో మనం బీటెక్ చేయాలనుకుంటే లైక్ ఐఐటి ఆర్ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి ఆర్ ఎనీ అదర్. సో మోస్ట్లీ ఫేమస్ అయితే ఇవి కదా. సో ఇవి చేయాలనుకోండి, మనకి జేడబ్ల్ఈ మెయిన్స్ ఉంది. అడ్వాన్స్ అయితే మనం ఐఐటికి వెళ్తాము, అడ్వాన్స్ కూడా రాస్తే. సో
రాస్తే కదా క్వాలిఫై కూడా అవ్వాలి. సరే, ఇప్పుడు జేడబ్ల్ఈ అడ్వాన్స్ ఇవన్నీ రాస్తాం. ఇవన్నీ స్టేట్ కాదు, సెంట్రల్వి. కానీ ఈఏపీ సెట్ మాత్రం మన స్టేట్వి. అలానే కేసెట్ కర్ణాటక వాళ్ళవి, తెలంగాణ ఉంటాయి. సో ఇలాగా ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఒక స్టేట్ ఎగ్జామ్ అనేది పెడతారు. అవి మన బీటెక్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలాంటి వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో అలానే ఎంటెక్ కూడా చేస్తారు కదా, మాస్టర్స్. సో ఈ ఎంటెక్ అనేది చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది గేట్. సో 4th ఇయర్లో రాయొచ్చు, యాక్చువల్లీ 3rd ఇయర్ నుంచే రాసుకోవచ్చు. గేట్ అనేది మనం 2 times రాస్తాము. 3rd ఇయర్లో రాసుకోవచ్చు అండ్ 4th ఇయర్లో రాసుకోవచ్చు. సో ఏదైతే మనకి ఎక్కువ స్కోర్ వస్తుందో అది ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాంచెస్. మనకి బీటెక్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయంటే, ఫస్ట్ సిఎస్సి, ఈసీఈ. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్. రైటింగ్ అనేది కొంచెం బాగోకుండా ఉండొచ్చు, యాక్చువల్ బాగోదు, నేను చెప్తాను. బట్ ఎస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ దేనికి రిలేటెడ్ కూడా చెప్తానండి. సో అండ్ మెకానికల్, కెమికల్. నేను నౌ second year from Andhra University. I am doing my BTech course there. So నేను ట్రిపుల్ ఈ బ్రాంచ్. సో మా కాలేజ్లో ఉండే బ్రాంచెస్ అయితే నేను చెప్తున్నాను. బట్ జనరల్గా ఏ కాలేజ్ అయినా ఏ యూనివర్సిటీ అయినా కానీ ఖచ్చితంగా ఇవైతే ఉంటాయి. బట్ కొన్ని తప్ప, లైక్ జియోమెట్రిక్స్ అవ్వచ్చు, మెరైన్, పెట్రోలియం ఆర్ వీటితో పాటు ఎక్సెట్రా అంటే చాలా ఉంటాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంటుంది. కొంచెం టెన్షన్ వల్ల స్పెల్లింగ్స్ సరిగ్గా రాకపోవచ్చు. బట్ ఎస్, లైక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఐఐటీస్లో ఉంటుంది. సో ఇట్ విల్ డిపెండ్ అనమాట. జియోమెట్రిక్స్ అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది, అండ్ మెరైన్ ఉంది, పెట్రోలియం, కెమికల్, మెకానికల్, సివిల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఏ కాలేజ్ అయినా కానీ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, కెమికల్ కంపల్సరీ. లైక్ కంపల్సరీ అని చెప్పి నేనైతే రూల్ పెట్టలేదు, బట్ ఉంటాయి. ఇవన్నీ అనేవి ఎక్స్ట్రా. వాళ్ళు ఒకవేళ స్టాఫ్, ఫ్యాకల్టీ అండ్ అదర్ కొన్ని ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు ఆర్ ఎనీ స్పేస్, వాళ్ళకున్న స్పేస్లో అవ్వచ్చు, ఇవన్నీ ఉంటే ఉండవచ్చు. అండ్ కమింగ్ టు ద కామన్ బ్రాంచెస్. కామన్ సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్లో కామన్ సబ్జెక్ట్స్ అని చెప్పన్నాను కదా. ఈ కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, M1, M2. ఈ M1, M2 అంటే ఇప్పుడు మనకి ఇంటర్లో ఏంటి, ఫస్ట్ ఇయర్లో 1A 1B, 2A 2B. 1 అంటే ఫస్ట్ ఇయర్, 2 అంటే సెకండ్ ఇయర్. సో అలాగే 2 పేపర్స్ అనేవి ఉంటాయి మ్యాథ్స్కి. సో అలానే ఫస్ట్ సెమ్లో M1, సెకండ్ సెమ్లో M2 అలా ఉంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ M1, M2, మ్యాథమెటిక్స్ ఈ రెండు మ్యాథమెటిక్స్, బట్ సెమ్ వైజ్ వస్తుంది కాబట్టి M1, M2 అంటాము. దట్స్ ఇట్, అంతేకాని ఇంకేం లేదు, జస్ట్ ఇలా పేరు పిలుస్తాం అంతే. అండ్ ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అంతే. ఇది ఫస్ట్ సెమ్లో, ఇది సెకండ్ సెమ్లో వస్తుంది. లైక్ ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి అనుకోండి, ఫిజిక్స్ ఫస్ట్ సెమ్లో వచ్చింది, కెమిస్ట్రీ సెకండ్ సెమ్లో వచ్చింది. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఫిజిక్స్ అనేది సెకండ్ సెమ్లో వస్తుంది, కెమిస్ట్రీ అనేది ఫస్ట్ సెమ్లో వస్తుంది. ఇట్ విల్ డిపెండ్. బట్ కామన్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ అంటే సెమ్ 1, సెమ్ 2 కలిపి మొత్తం ఫస్ట్ ఇయర్ అంటాము. సో ఇలాగా
ఇవన్నీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాల్సిందే. ఇంగ్లీష్ అండ్ ఇంకా కామన్ సబ్జెక్ట్స్ ఉంటే బీడబ్ల్యూ అని ఉంటుంది, ఎఫ్డబ్ల్యూ ఉంటుంది. బీడబ్ల్యూ అంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎఫ్డబ్ల్యూ అంటే ఫండమెంటల్స్. సో ఎలక్ట్రికల్స్ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి ఇవన్నీ మనం చదువుతాం. బేసిక్స్ అన్ని బేసిక్స్ మీకు ఇంటర్ కంప్లీట్గా వచ్చు, పక్కా స్ట్రాంగ్ అనుకుంటే ఇవన్నీ 1 year ఈజీ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ అన్నాను కదండి, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అన్నాను, మీకు అర్థం కాకపోవచ్చు. బీటెక్లో ఖచ్చితంగా 4 years ఉన్నప్పుడు మనకి 8 సెమ్స్ అనే ఉంటాయి. సెమ్ అంటే ఇట్ మీన్స్ సెమిస్టర్ వైజ్. సెమిస్టర్ అంటే మనకి 6 months. సో ఈ 6 months అన్నప్పుడు మనకి 6 months రావు, ఖచ్చితంగా రావు. ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి మాకు కంప్లీట్లీ 2 months హాలిడేస్. May 1st నుంచి June 30th వరకు. బట్ ఇట్ విల్ చేంజ్. అంటే ఇప్పుడు మీరు మాకైతే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అనేది May 10th వరకు జరిగింది. అండ్ 10th వరకు జరిగింది కదా, 10 days పోయినాయి కదా, మళ్ళీ నాకు జూలైలో ఇస్తారా అంటే ఇవ్వరు. అలా ఉండదు, ఇవి పక్క. ఈ మధ్యలో మీకు ఎగ్జామ్ జరగని, ఏమైనా జరగని, అసలు కాలేజ్తో అనేది సంబంధం లేదు. లైక్ కాలేజ్ వాళ్ళు పెట్టినా కానీ, యూనివర్సిటీ వాళ్ళు పెట్టినా కానీ 10th వరకు ఆ 10 days అనేది మీకు ఎక్స్ట్రా ఇవ్వరు. ఇక్కడ వరకే మీ యొక్క హాలిడేస్ టైం అనేది ఉంటుంది. సో కంప్లీట్ 2 months వెళ్ళిపోతుంది. సో 12 monthsలో మనకున్న 10 months. ఈ 10 monthsలో 5 డివైడ్ చేసుకోవాలి. సో సెమిస్టర్ అంటే 5 months. మళ్ళీ కాలేజ్ మళ్ళీ డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు ఈ 5 monthsలో ఫస్ట్ 5 monthsలో మనకి దసరా వస్తుంది, శ్రీరామనవమి, ఇంకా చాలా చాలా పండుగలు ఉంటాయి. అవి అన్నీ 1 month 1.5 month తీసేస్తున్నా కానీ ఖచ్చితంగా సెమ్ అనేది 4 to 4.5 months అనేది ఉంటుంది. 4 months to 4.5 months. సో ఖచ్చితంగా వస్తుంది. సో ఈ సెమిస్టర్కి కొన్ని మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. మియర్లీ ఒక 5 subjects ప్లస్ 2 labs అనే ఉంటాయి. ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్ ల్యాబ్స్ మీకు కోర్ సబ్జెక్ట్స్ అనుకోండి, ఆ కోర్ సబ్జెక్ట్స్కి మాత్రమే ల్యాబ్స్ ఉంటాయి. అవి కూడా నేను సపరేట్గా వీడియో ఇంకా క్లారిటీగా చేసి పెడతాను. అండ్ మొత్తం ఇక్కడ మీకు 7 subjects అయినాయి. మొత్తం 5 subjects. సబ్జెక్ట్ అంటే థియరీ పార్ట్స్. సారీ మీకు కొంచెం క్లారిటీగా చెప్తాను. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రిపుల్ ఈ చదువుతున్నాను. నాకు ఫస్ట్ సెమిస్టర్లో, అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీ ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యింది కదా, ఈ ఫస్ట్ ఇయర్లో మీరు స్టార్ట్ అయినప్పుడు మీకు ఫస్ట్ సెమిస్టర్ అనేది జరిగిద్ది. సో అప్పుడు మీకు సబ్జెక్ట్స్ అనేవి మాకున్నవి ఏంటంటే ఫిజిక్స్, M1, BEE, FEE అండ్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. సో ఇవన్నీ మీకు థియరీ సబ్జెక్ట్స్, మీరు థియరీ రాయాలి. అండ్ ల్యాబ్స్కి మీకు కోర్కి రిలేటెడ్గా ఉన్నవి మాత్రమే మీకు ల్యాబ్స్ ఉంటాయి. మాకు కోర్కి రిలేటెడ్గా ఉన్నది FEE, BEE కూడా ఉంది. బట్ మాకు సెకండ్ సెమిస్టర్లో ల్యాబ్స్ అనేవి వస్తాయి. FEE ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్. అండ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, FEE ల్యాబ్ అనేది ఉంటుంది. సో 2 labs 5 థియరీ సబ్జెక్ట్స్, అంటే మనకి 7 subjects అనేవి అయ్యాయి. ఇది కూడా ల్యాబ్ని కూడా మనం సబ్జెక్ట్ అనే కన్సిడర్ చేస్తాం. బికాజ్ మనం సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలంటే మొత్తం ఇంక్లూడింగ్ చెప్తాము, నాట్ ల్యాబ్స్, నాట్ ఫర్ థియరీ. మొత్తం టోటల్ మనకి 7 అనేవి ఉన్నాయి. దాంట్లో 5 థియరీ, 2 labs. అండ్ వీటికి మార్క్ స్కీమ్ అనేది ఉంటుందండి. మొత్తం ఒక సబ్జెక్ట్కి 100 marks. ఇది ఎలా డివైడ్ అవుతుందంటే ఫర్ థియరీకి సపరేట్గా, థియరీకి ఫర్ ఎగ్జాంపుల్ M1 తీసుకోండి. M1 అని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా, జస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుని చెప్తున్నాను. సో ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా 100 marks అవ్వాలి. ఎందుకని? ఒక సబ్జెక్ట్ 100 marks, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ అది 100 marks.
సో ఈ 100 మార్క్స్ ఫర్ థియరీకి 70+30 కింద డివైడ్ అవుతుంది. సో ఈ 70 మార్క్స్ ఏంటంటే మీరు రిటర్న్ లాస్ట్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు కదా, సెమిస్టర్ ఎగ్జామ్. సో ఆ సెమిస్టర్ ఎగ్జామ్ 70 మార్క్స్ ఉంటుంది. అండ్ 30 ఫర్ యువర్ ఇంటర్నల్స్. ఈ ఇంటర్నల్స్ ఎలా ఉంటాయంటే 30 అనేది నీకు మిడ్ 1 ఉంటుంది ప్లస్ మిడ్ 2 ఉంటుంది. అండ్ మీకు ఇక్కడి నుంచి వచ్చిన మార్క్స్ని యావరేజ్ చేయొచ్చు ఆర్ బెస్ట్ ఆఫ్ 2 తీయచ్చు. దీంట్లో మళ్ళీ 2 పాసిబిలిటీస్, బెస్ట్ ఆఫ్ 2 అవ్వచ్చు, యావరేజ్ అవ్వచ్చు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నా కాబట్టి మాకు ఎలా ఉందంటే ఈ 30 మార్క్స్ మిడ్ 1 మిడ్ 2 దీంట్లో ఫస్ట్ మిడ్లో మీకు 30కి పెట్టొచ్చు, 20కి పెట్టొచ్చు, ఎలానే పెట్టొచ్చు. బట్ మీకు 30 మార్క్స్కి 2 కలిపి తీస్తారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ 1కి 30 మార్క్స్ పెట్టారు, మీకు ఒక 30కి 25 వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అండ్ మిడ్ 2కి 20 వచ్చినాయి. వాళ్ళు మాకైతే ఫస్ట్ ఇయర్లో అయితే ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ 2 అనేది తీశారు. బట్ మాకు ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి యావరేజ్ అంటున్నారు. బట్ చూద్దాం. సో మిడ్ 1 అనేది మీకు కన్సిడర్ చేస్తారు బెస్ట్ ఆఫ్ 2 అయితే. యావరేజ్ అనుకోండి, ఈ రెండింటిని ప్లస్ చేసి ఈ యావరేజ్ మార్క్స్ని మళ్ళీ డివైడెడ్ బై 30 వేసి నీకు యావరేజ్ అనేది చేస్తారు. సారీ, 2. సో యావరేజ్ అనేది చేస్తారు. యావరేజ్ సమ్ చేసి డివైడ్ బై 2 చేస్తే మీకు అనేది యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ అనేది 30 మార్క్స్కి వేస్తారు. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ 2, డిసడ్వాంటేజ్ మీకు యావరేజ్. ఎలాగో నేను చెప్తాను. బెస్ట్ ఆఫ్ 2 అనుకోండి, మీరు మిడ్ 1 అనేది సూపర్ డూపర్గా రాసేయండి, మిడ్ 2 పట్టించుకోకర్లేదు. అంతే. జనరల్గా నేను నార్మల్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే చాలామంది చేస్తారు కదా. సో అలాగా ఒకవేళ యావరేజ్ అనుకోండి, ఇది పర్ఫెక్ట్గా రాయాలి, ఇది పర్ఫెక్ట్గా రాయాలి, 2 రాస్తేనే మీకు యావరేజ్ అనేది బెస్ట్ వస్తుంది. అండ్ కమింగ్ టు ల్యాబ్, ఈ ల్యాబ్ అనేది ఖచ్చితంగా FEE ల్యాబ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏ ల్యాబ్ అయినా కానీ ఖచ్చితంగా 100 మార్క్స్. ఎందుకని? ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్. సో FEE ల్యాబ్ అనేది 100 మార్క్స్. ఇది మనకి 50+50 కింద కన్సిడర్ చేస్తారు. ఈ 50 మార్క్స్ అనేది మనకి ఇంటర్నల్స్. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, మీకు ఇంటర్లో చేసినట్టుగా ల్యాబ్స్ అనేవి అంత ఈజీగా అయితే అవ్వవు, మీరు కష్టపడాల్సిందే. నేనైతే AU గురించి చెప్తున్నా, ఆంధ్ర యూనివర్సిటీ. ఖచ్చితంగా మీరు కష్టపడాలి, చదవాలి, రాయాలి, చెయ్యాలి. అన్నీ చేస్తేనే మీకు ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ఆరామ్సే అవుతాయి. లేదు అనుకున్నారండి ఇంకంతే ఖచ్చితంగా. సో అదర్ కాలేజెస్ గురించి నాకు తెలియదు, బట్ AUలో అయితే ల్యాబ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్, ముందే చెప్తున్నాను. సో ఎవరైనా రావాలనుకుంటే రండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ల్యాబ్స్ని మాత్రం అంత ఇగ్నోర్ చేయకండి, ఇంటర్ లాగా మనం చేసినట్టు. ఈవెన్ నేను చేశాను. ఓకే, ఎనీవే 50 మార్క్స్ ఇంటర్నల్స్ అండ్ 50 మార్క్స్ ఎక్స్టర్నల్స్. ఈ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అంటే ఏంటి? ఈ ఇంటర్నల్స్ అంటే మనము ల్యాబ్స్, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ అంటే ఇప్పుడు FEE ల్యాబ్ ఉంది, మాకు 10 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 10 ఎక్స్పెరిమెంట్స్ అనేవి వీక్ బై వీక్ చేస్తారు. అట్ లాస్ట్ సెమిస్టర్కి మనకు కంప్లీట్ చేస్తారు. ఈ 10 ఎక్స్పెరిమెంట్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత మీకు ఇంటర్నల్గా, అంటే ఎవరైతే మీరు ఇప్పటి వరకు 10 ఎక్స్పెరిమెంట్స్ ఏ ఫ్యాకల్టీ అయితే ఏ ఫ్యాకల్టీతో చేశారో సేమ్ అదే ఫ్యాకల్టీ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళే నీకు మళ్ళీ దీంట్లో 10 మార్క్స్ టు 5 మార్క్స్, ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ తెలీదు, బట్ బిట్వీన్ దిస్ మీకు వైవా అనేది ఉంటుంది, ఓరల్ టెస్ట్. అండ్ వాళ్ళే ఆ ఫ్యాకల్టీనే మీకు ఇంటర్నల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మీకు ఆ 50 మార్క్స్ అనేవి వేస్తారు ఇంటర్నల్గా మన కాలేజ్ వాళ్ళు. సో అందుకని మనం కాలేజ్కి వచ్చిన తర్వాత, అందులో బీటెక్ వచ్చిన తర్వాత ప్రొఫెసర్స్తో, ల్యాబ్ మేడమ్స్తో, సర్స్తో అసలు పెట్టుకోవద్దు అంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఆపేస్తారు కాబట్టి.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్స్టర్నల్స్, కమింగ్ టు ది ఎక్స్టర్నల్స్, మనకి అదర్ కాలేజెస్ వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అదర్ కాలేజెస్ నుంచి మనకి ఫ్యాకల్టీ వచ్చి మనకి సేమ్ అదే 10 ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. మనకు ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది, అది తీసుకుంటాము. అండ్ దెన్ ఈ 50 మార్క్స్ వాళ్ళు అలాట్ చేస్తారు కరెక్షన్ చేసి. అండ్ ఇక్కడ కూడా అంతే, 5 మార్క్స్ టు 10 మార్క్స్ అనేవి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ మనల్ని ఓరల్ టెస్ట్ అడుగుతారు, వైవా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ మార్క్స్. అండ్ వాట్ ఈస్ ద సినారియో, లైక్ సబ్జెక్ట్స్ ఎన్ని, థియరీ సబ్జెక్ట్ అంటే ముందే చెప్తున్నానండి, థియరీ ప్లస్ ల్యాబ్స్ అన్నీ కలిపితేనే సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాను. అండ్ ఒక బేసిక్ ఐడియా, ఫస్ట్ ఇయర్లో ఏం జరుగుతుంది, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ కంబైన్గా చెప్పాను. ఎందుకంటే మీకు ఇప్పుడు అసలు ఎంజాయ్మెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి తప్ప దేర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్. అండ్ ఫోర్త్ ఇయర్ తెలిసిందే, పర్లేదు, ఫస్ట్ ఇలానే ఉంటుందన్నమాట, అయిపోతుంది, ఎలా అయిపోతుందో తెలియదు. అండ్ ఎంటెక్ వాళ్ళకి గేట్ రాసుకోవచ్చు ఎప్పుడు, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఎండింగ్ వరకు. అండ్ ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, అండ్ ఖచ్చితంగా అయితే ఇక్కడ వరకు అన్నీ ఉంటాయి మ్యాక్సిమం ఏ కాలేజ్లో అయినా. బట్ ఇవనేవి ఇట్ విల్ డిపెండ్, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇట్ విల్ డిపెండ్. అండ్ కామన్ సబ్జెక్ట్స్, ఏ బ్రాంచ్ అయినా కానీ కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఇవి కంపల్సరీ. అండ్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, అండ్ 4 ఇయర్స్కి ఎన్ని సెమిస్టర్స్, 8 సెమిస్టర్స్. సో పర్ ఇయర్ 2 సెమిస్టర్స్. అండ్ సెమిస్టర్ టైం పీరియడ్ యాక్చువల్లీ 6 months, బట్ ఏయూలో అయితే 2 months ఖచ్చితంగా హాలిడేస్, ఎప్పటి నుంచి అప్పటి వరకు చెప్పాను. అండ్ సో ఖచ్చితంగా మీకు 12 monthsలో ఈ 2 months తీసేస్తే ఏయూకి మాత్రమే ఐఎమ్ టెలింగ్. సో 10 months, ఈ 10 monthsలో 5 లైక్ నియర్లీ 4 to 4.5 months మీకు ఒక సెమ్ అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీకు రిజల్ట్ అనేది వితిన్ 1.5 monthలో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ దట్. సో వాట్ ఈస్ బీటెక్, నాకు తెలిసి మీకు ఒక బేసిక్, అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది నేను ఇచ్చానని చెప్పి అనుకుంటూ సైనింగ్ ఆఫ్, బై బాయ్.